కాంగ్రెస్ పాలనలో విలేజెస్, సిటీస్ కంపు కొడుతున్నాయి. కేంద్రం రాష్ట్రంలో నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం వల్లనే అని కేటీఆర్ అంటున్నాడు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళు ఎన్ని వేల కోట్లు తెచ్చారో కేంద్రం నుంచి గత ప్రభుత్వంలో చెప్పాలి. మేము అన్ని విధాల అన్ని మంత్రిత్వ శాఖల్ని కలిసి తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి అడిగినాము. అదనంగా తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి మాకు అదనంగా ఇవ్వండి అని కూడా అడిగినాం. ఇవ్వకపోతే వాళ్ళని ఏం చేయలేం. కానీ కంపు కొడుతున్నాయి అంటే హైదరాబాద్ గత సంవత్సరంలో వచ్చినటువంటి వరదలు, అంతకుముందు సంవత్సరం గత 5 ఏళ్లుగా హైదరాబాద్లో వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాదు మహానగరము నీళ్లలో మునిగిపోయినటువంటి చరిత్ర మర్చిపోయినట్టున్నాడు. వేలాది కాలనీలు నీట మునిగిపోతేనే కదా మీరే పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు 10,000 ఇస్తామని చెప్పి సగంలో ఆపేసినటువంటి దరిద్రం గలీజ్ చరిత్ర మీది కంపు కొడుతుందని చెప్తారా? సగం మందికి ఇచ్చి సగం మందికి ఆపేసిన చరిత్ర మీది. ఈరోజు వచ్చి కాంగ్రెస్ చేస్తున్నటువంటి మంచి పనులని మీరు దాన్ని రికగ్నైజ్ చేయకున్నా పర్వాలేదు, కానీ వ్యంగ్యంగా వ్యతిరేకంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పద్ధతిలో మీ వ్యవహారం ఉంటే పూర్తిగా తిప్పి తిప్పి బండకేసి బట్టలు ఉతికినట్లు ఉతికి కొడతారని చెప్తున్నాను. ఒక్క కొత్త ప్రాజెక్ట్ లేకుండా 8 నెలల్లో 50,000 కోట్లు అప్పు చేశారని ప్రతిపక్షాలు నేను అంటున్నాయి. ఇందాకనే చెప్పానండి, దాని గురించి వివరణ ఇచ్చిన. ప్రభుత్వంలో నిధులు లేవు, ఎట్లా నడిపియాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సన్యాసులను అడగండి అంటున్నా. మేము ఆ రోజు లాభాలతో ఉన్న రాష్ట్రాన్ని, లాభాలతో ఉన్న నగరాన్ని హైదరాబాద్ ధనిక రాష్ట్రంగా ఇచ్చినటువంటి మేము మరి ఎందుకు దీన్ని అప్లపాలు చేశారు? ఎందుకు వడ్డీలు కట్టాల్సి వస్తుంది? 50,000 కోట్ల రూపాయలు వడ్డీలు మేము ఎందుకు కట్టాల్సి వచ్చింది? నువ్వు చేసిన దరిద్రం గొడ్డు అప్పులకే కదా కట్టింది. ఒకవేళ 72,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు అయిందంటే పర్వాలేదు. ఈరోజు డాలర్ వాల్యూ పడిపోయి రూపాయి వాల్యూ పడిపోయి డాలర్ వాల్యూ విపరీతంగా పెరిగింది. ఎకనామికల్గా కావాల్సినటువంటివి డబ్బులు కాస్త ఎక్కువ ఖర్చు అవుతాయి అని అనుకున్నా కూడా 30,000 కోట్లు 40,000 కోట్లు చేసిన, ఇంకొక 1,00,000 కోట్లు అదనంగా చేసినా పర్వాలేదు. కానీ ఈ 10 లక్షలు ఏందండి? ఎవరు తీర్చాలి వీళ్ళు చేసిన అప్పు? నేను తినే తిండికి ట్యాక్స్ కడుతున్నా, నేను నడిచే రోడ్డుకి ట్యాక్స్ కడుతున్నా, నేను తిరిగే వాహనానికి ట్యాక్స్ కడుతున్నా, ప్రతి ఒక్క వస్తువుకి నేను సంపాదించిన దాంట్లో ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నా. మరి అలాంటప్పుడు ప్రభుత్వం చేసిన అదనమైనటువంటి అప్పులకి నేను ఎందుకు బాధ్యురాలని, నేను ఎందుకు కట్టాలి మీరు చేసిన అప్పులకి అని అడుగుతున్నా. ఆ దొంగల దగ్గర సమాధానం ఉన్నదేమో నాకు చెప్పండి. 8 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ మంచి పనులు చేశారంటే మీరు ఏం చెప్తారు? ప్రజలకు అన్నీ కనబడుతున్నాయి. మేము ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా, అంటే ఇచ్చినవి అఫ్ కోర్స్ ఉన్నాయి అనుకోండి 6 గ్యారెంటీలు. అందులో భాగంగా మొట్టమొదటిగా చెప్పాల్సింది ఘనమైనటువంటి కార్యక్రమము. దేశంలోనే ఒక పెద్ద, అంటే ఒకవేళ అక్కడ ఉంది ఢిల్లీలో ఉంది ఉచిత బస్సు మహిళలకి, బట్ అదొక సిటీ. కర్ణాటకలో ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఉందో అదే విధంగా ఉచిత బస్సుని అక్కడ కూడా అమలు పరుస్తున్నాం. ఇక్కడ కూడా తొలి 48 గంటల్లోనే ఇచ్చిన హామీ మీద సంతకం పెట్టింది. ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసింది మహిళల కోసం. దాని మీద కూడా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి కేటీఆర్, దానికి క్షమాపణ చెప్పుకునే దరిద్ర స్థితికి దిగిపోయినటువంటి కేటీఆర్ ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి లాభాన్ని చేకూరుస్తుంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి నష్టాల్లో ఉన్నటువంటి నుంచి లాభాల దిశగా పయనం చేసేటటువంటి అవకాశం ఇచ్చింది. ఈరోజు ఉచిత పథకం మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం. మేము రైతు రుణమాఫీ గొప్పలేం చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్రలోనే మిగిలిపోయేటటువంటి స్వర్ణాక్షరాలతో రాసుకొని చరిత్రలో రికార్డు స్థాయిలో ఉన్నటువంటి 31,000 కోట్ల రూపాయలు రుణాలు తీర్చడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అప్పుడు గతంలో 2009లో కాంగ్రెస్ హయాంలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఒప్పుకోకపోయినా అన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుంది అన్నా కూడా మన్మోహన్ సింగ్ గారిని కన్విన్స్ చేసి భారతదేశం మొత్తం ఒకేసారి 72,000 కోట్ల రుణమాఫీ చేసింది. తెలంగాణ ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి రుణ విముక్తుల్ని చేసింది కాంగ్రెస్. మళ్ళీ చరిత్ర రిపీట్ చేసి ఈరోజు దేశంలోనే ఎవ్వరూ చేయనటువంటి, ఏ రాష్ట్రాల్లో కూడా చేయనటువంటి 31,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకి రుణమాఫీ చేసింది కదా. ఇట్లు విద్యార్థిని మహిళలకి ఉద్యోగస్తులకి అందరికీ కలిపి బస్సు ఉచితంగా ఇచ్చి వాళ్ళ దగ్గర మెరిట్ మార్క్స్ అయితే కొట్టేసినాం. ఈరోజు 31,000 కోట్ల రూపాయలు ఇస్తామన్న మాట మీద కట్టుబడి ఉండి మేము ఈరోజు రుణ విముక్తులు చేసినాం రైతులకి. దాని మీద కూడా హ్యాట్సప్ చెప్పాల్సినటువంటి బాధ్యత రైతులకు ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా మేము చేసినటువంటివి. మహిళలకు వడ్డీ లేని రుణాలు, తక్కువ వడ్డీతో రుణాలు, వాళ్ళకి గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఆదమర్చి వదిలేస్తే ఈరోజు మళ్ళీ మేమే వచ్చి డ్వాక్రా మహిళలకి, స్వయం ఉపాధి చేసుకుంటున్నటువంటి మహిళలకి అన్ని విధాల, అంటే తక్కువ వడ్డీతో రుణాలు, వడ్డీ లేని రుణాలను కూడా ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి,
అలాగే రైతు పక్షపాతి, ఈరోజు సామాన్య ప్రజల రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకుంటోంది కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.